ఎందుకు అంత మూమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత మూమెంట్, ఎందుకు అంత మూమెంట్? అందరికి ఈ రోజుకి ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు మనం కంటెంట్ చేసే క్రియేటర్ నేమ్ వచ్చేటప్పటికి సంజు బ్రో అనమాట. ఇతను వచ్చేటప్పటికి నాకు లాస్ట్ 2 years అనుకుంటా, 2 years నుంచి తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, సంజు బ్రో వచ్చేటప్పటికి నాకు వాట్సాప్ లో అయితే మెసేజ్ చేశాడు. అదేమని అంటే, నువ్వు వేరే కమ్యూనిటీ వాళ్ళతో ఆడతావు కదా వర్సెస్, అలాగే నేను కూడా ఫేస్ క్యామ్ తో స్ట్రీమ్స్ చేస్తూ ఉంటా, నాతో కూడా ఆడతావా అని చెప్పి అయితే అడిగాడు. ఇంకా ఈ మెసేజ్ చూడంగానే నాకు కూడా ఆడాలనిపించింది, ఎందుకంటే నాకు కూడా కంటెంట్ వచ్చింది కదా అందుకని. సో కాబట్టి ఆ బ్రోకి ఏం చెప్పా, సరే బ్రో గేమ్ కి రా, నీ సైడ్ ఫుల్ రికార్డింగ్ కావాలని అయితే చెప్పారు. ఇంకా కాసేపు ఆగాక గేమ్ లోకి వచ్చాడు ఆ బ్రోనే. ఇంకా గేమ్ లో ఏం జరిగింది అనేది మీరే చూడండి. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా Real Master Rummy Game. Download. ఇంకా గేమ్ లో ఏం జరిగింది అనేది మీరే చూడండి. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే అందరు కూడా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. 20 minutes later. అదే రికార్డింగ్ కావాలన్నా కదా, రికార్డింగ్ ఆన్ చేయి. ఆన్ చేస్తున్నా ఆల్రెడీ. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పు బ్రో. అదే ఛాలెంజ్ ఏదో చెప్పావు. అదే నువ్వు అందరితో చేస్తున్నావు బ్రో, ఫేస్ క్యామ్ స్ట్రీమర్ల మీద, అంటే ఆల్ సర్వర్స్ లో ఇంకా హిందీ వాళ్ళు చేస్తున్నావు కదా ఫేస్ క్యామ్ స్ట్రీమర్స్ తో. నేను కూడా మన తెలుగు కమ్యూనిటీ ఫేస్ క్యామ్ పెట్టి స్ట్రీమ్ చేస్తున్నా, నాతో ఏమన్నా చేస్తావా అని చెప్పి మెసేజ్ చేసిన బ్రో. చూసా బ్రో, అంటే స్ట్రీమ్స్ చూస్తున్నా, చేద్దాం అనుకున్నా నీ మీద కూడా, కానీ కుదరలా లాస్ట్ టైం. అవునా, మరి ఎట్లా బ్రో ఆడదాం మరి ఇప్పుడు? అంటే ఏ టైప్ అంటే ఎట్లా? 1v1 మాత్రమే? 1v1 మాత్రమే బ్రో, 1v1 మాత్రమే. ఓకేనా బ్రో? ఓకే ఓకే బ్రో, సరే సరే. Free Fire India. షార్ట్ చెప్పా బ్రో, నువ్వు ఎంత మూమెంట్ ఇచ్చినా మన దగ్గర పని చేయని పని అది. अच्छा సంజు ఛాన్స్ గారు ఉండేది ఇక్కడ. ठीक है, समझ गया. ఎగిరిపోయింది హెల్మెట్, ఎగిరిపోయింది. అరే ఏందిరా ఆయన బా. కదా నేను బ్యాక్ వెళ్ళిపోతాను, ఇంకా నేను బ్యాక్ వెళ్ళిపోతాను. ఫ్లాష్ బ్యాక్. ఏ షాట్ చెప్పారు, నువ్వు ఎంత మూమెంట్ ఇచ్చినా మన దగ్గర పని చేయని పని అది. ఏందా గేమ్ ప్లే, మూమెంట్ ఏంది, ఆ హెడ్ షాట్లు కొట్టడం ఏంది, నాయనో ర్యాంప్ స్వామి గేమ్ ప్లే. అబ్బో మామూలు ర్యాంప్ కాదయ్యా నాయన ఇది. యాడికి ఆ మూమెంట్, యాడికి ఆ మూమెంట్ యాడికి నాకు అర్థం కావట్లేదు. ఊరికి ఆ మూమెంట్ ఎక్కడ నాకు అర్థం కావట్లే. ఎందుకు అంత మూమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఏం చేసి అంత మూమెంట్ ఎందుకు అంత మూమెంట్? చూసారా సార్ డబుల్ యాక్షన్? అరే ఎట్లా రౌండ్ ఇది?
వేసుకో 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 స్ట్రాటజీ కొట్టాలి వామ్ము మూమెంట్ కరెక్ట్ కొట్టాలంటే మధ్య నిజంగా మనం కూడా స్ట్రాటజీ ఫాలో కొట్టాలంటే. ఎందుకంటే నాయన ఆ మూమెంట్ కనెక్ట్ చేయడమా అస్సలు అయ్యే పని కాదు. అది మాత్రం అంత ఘోరంగా ఉంది ఆ మూమెంట్. బట్ మన దగ్గర ఎంత మూమెంట్ అన్నా తక్కువే, మన పీసీ కాబట్టి ఎంత మంది తక్కువే మన దగ్గర మూమెంట్. ఈ మూమెంట్ ని కొట్టాలంటే వాళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొట్టాలి. ఎందుకంటే దొరకట్లా. ఇది 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 స్ట్రాటజీ. ఏం వాడకమయ్యా అబ్బో. ఛాన్స్ ఇచ్చినప్పుడు కొట్టాలి. ఛాన్స్ ఇచ్చినప్పుడు కొట్టను, అది కష్టం కొట్టడం. ఛాన్స్ ఇచ్చినప్పుడు కొట్టాలా, లేకపోతే ఇట్లా అవుతుంది లాస్ట్కి. అది ఛాన్స్ కొట్టాలి కదా నన్ను. దర్శనం సారి షార్ట్ చేసేది. అదే ఏమన్నా షార్ట్, ఏ మాటకా మాట. నాకు ఆపోజిట్ ఆడుతున్నా కూడా సిద్ధు బ్రో ఈ షార్ట్ మాత్రం నిజంగా సింపండి అంతే. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ కష్టంలో ఉంటాను. అయ్యో నీకు భలే యాక్టి ఉండదు దూరం, నీకు సమ్మగా ఉండదు. లాస్ట్ ఒక రౌండ్ ఉంది, రెండు కొట్టేసి మ్యాచ్ అయిపోద్ది. చలో. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే. దినకర కిరణై పాసమాలేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. మాటలు రావట్లేదు అన్న, నాకైతే మాటలు రావట్లేదు. లెటర్ నాకైతే మాటలు రావట్లేదు. ఏమన్నా ఆడా ఛాలెంజ్ పెట్టుకున్నదా నిజంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మ్యాచ్. ఎందుకంటే అంత ఘోరంగా ఆడి గేమ్ ప్లే